మన ప్రభువును యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో ఈ ఎప్పకట్ల ప్రాంతాన్ని ప్రేమించి దేవుడు తన దాసులను తీసుకొచ్చి జీవనగల మాటలు వినిపించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మొట్టమొదటిగా స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతాం. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం చివరి చూస్తే, యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టును. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా, గడిచిన కాలమంతా తండ్రి నీ మహాకృపతో ప్రేమతో మమ్మల్ని కాచి కాపాడి ఈ ప్రాంతానికి మీరు తీసుకొచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో అడుగు పెట్టడానికి నా తండ్రి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు, మీరు ఇచ్చినటువంటి ఆత్మ ప్రేరణ బట్టి ప్రభువా ఈ ప్రాంత ప్రజలకు నా తండ్రి శువార్త వినిపించడానికి మీరు ద్వారాలు తెరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యాదిగో ఈ వాక్యం బాగా మాతో మాట్లాడండి ప్రభువా. మా హృదయంతో మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే మా జీవితాలకు నెమ్మది, మీరు మాట్లాడితే మా జీవితంలో నా ప్రభువా ప్రకాశిస్తున్నా తండ్రి. మీరు మాట్లాడితే ప్రతి ఒక్క దైవపు శక్తులు కూడా తండ్రి అణిచివేయబడతాయి. మీరు మాట్లాడితే మా జీవితంలో రక్షణ కలుగుతుంది నా ప్రభువా. దయచేసి జ్ఞాపకం చేసుకొని చదవబడిన లేఖన భాగం నుంచి మీరు మాతో మాట్లాడి మీ నామానికి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామాన ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం చూస్తే ఇక్కడ ప్రాముఖ్యంగా యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టిన అనే మాట చూస్తున్నాం. అందరూ ఎక్కువగా చెప్పే మాట ఏంటంటే అక్కడ అర్పణ అంటే దేవునికి ఇచ్చే విషయంలో, అర్పణ విషయంలో కయ్యూను అర్పణను దేవుడు అంగీకరించలేదు, హేబేలును అర్పణను తీసుకున్నట్టుగా చూస్తూ ఉంటాం. అంటే కయ్యూను తన యొక్క వచ్చినటువంటి పంటలో ఏదో ఇచ్చినట్టుగా, కానీ హేబేలు తన మందలో శ్రేష్టమైనది ఇచ్చినట్టుగా కనబడతా ఉంటాయి. చూడండి, ఒక గర్భవాసాన పుట్టినటువంటి ఇద్దరు అన్నదమ్ములే, కానీ తన చిన్నవాడు తన తమ్ముడు అర్పణాన్ని దేవుడు అంగీకరిస్తే అన్న ఒప్పుకోలా, కోపగించుకుంటుంటాడు, అతని మీద సనుగుతూ ఉండి చివరికి హేబేలును సొంత అన్నయ్య కయ్యూనే చంపినట్టుగా చూస్తూ ఉంటాం. అయితే ప్రాముఖ్యంగా రాత్రికాల సమయంలో ఆ చదవబడిన లేఖన భాగం నుంచి యెహోవా దేవుడు అంటున్నాడు, హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టును. వాక్యం కనుక జాగ్రత్తగా గమనిస్తే లక్ష్య పెట్టుట అంటే యేసు నిన్ను అంగీకరించుట, దేవుడు నిన్ను అంగీకరించుట, నిన్ను గురిగా ఎంచుకునుట, నీ మీద దృష్టి పెట్టుట. దేవుడికి కావాల్సింది నీ అర్పణ కాదు, నీ ఆస్తి కాదు, నీవు ఇచ్చే కానుక అంతకంటే కాదు. ఎందుకంటే ఆయన శ్రీమంతుడు కాదు. మనం బుద్ధి చూడడానికి దేవుడు మనం రక్షించిన విధానం బట్టి మన బుద్ధి మనం ప్రవర్తన చూడడానికి దేవుడు అది కూడా పరిచర్య ధర్మాన్ని ప్రేమించి నీ బుద్ధిని చూడడానికి ఇస్తాడు. అంతేగాని ఆయన ఏమైనా దరిద్రుడై నిన్ను డబ్బులు అడగడు. కానీ ఇక్కడ చూడండి, దేవుడు అర్పణ కోరుకోవట్లేదు, నిన్ను కోరుకుంటున్నాడు. రాత్రికాల సమయంలో నువ్వు దేవుడికి అర్పణ అర్పించేటప్పుడు నువ్వు ఎంత ఇస్తున్నావు, అది నీ హృదయపూర్వకంగా ఇస్తున్నావా, లేదంటే నీ హృదయంలో నుంచి లేదంటే సనుగుతూ ఇస్తున్నావా, ఇవన్నీ గమనిస్తూనే ఉంటాడు. కానీ దేవుడు అర్పణ కాదు, నిన్ను లక్ష్య పెట్టాడు, నిన్ను గురిగా ఎంచుకుంటున్నాడు. దేవుడికి నీవు కావాలి, దేవుడికి నీవు ఇష్టం. ఎందుకంటే నీవు ఇష్టం లేకపోతే ఆ మహిమలోకాన్ని నుంచి విడిచిపెట్టేవాడు కాడు. నిన్ను ప్రేమించకపోతే ఆ దేవాతి దేవుడు ఆ యొక్క అమరత్వ లోకాన్ని నుంచి విడిచి నీ కొరకు తన యొక్క ప్రాణాన్ని కొరకు అర్పించేవాడు కాదు. నువ్వు అంతగా ఇష్టం. అయితే దేవునికి నువ్వు ఎలా ఇష్టంగా బ్రతకాలి? ఉదాహరణకు లోకంలో ఎంతో మంది ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, వారికి వచ్చే రాబడి దాన ధర్మాలు చేసేవారు మంచివారు ఉన్నారు, అట్లానే సనుగుతూ చిల్లర మార్చి 2 రూపాయలు 3 రూపాయలు ఇసేవారు ఉన్నారు. అట్లానే యేసు ప్రభు కూడా తను చేస్తున్న పరిచర్యలో కూడా ఒకప్పుడు ఒక రోజు నా చేస్తున్నాడు,
అందరూ కానుకలు సమర్పిస్తున్నారు వారి యొక్క శక్తి నుంచి. కానీ ఒక పేద విధవాలు 2 కాసులు తీసుకెళ్లి ఆయన ముందు అర్పణ చెల్లించడం చూస్తూ ఉంటాం. యేసుప్రభు ఆ టైం అంటాడు, మీ అందరికంటే ఆమె అధికంగా చేసింది అని చెబుతాడు. అదేంటంటే తన దగ్గర ఉన్న ఆ 2 కాసులనే దేవునికి అర్పణగా అర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుడు పరిచర్యను ప్రేమించి దేవుడు ఇస్తున్నటువంటి ఆధిక్యతను అనుభవిస్తూ కూడా దేవునికి సరైన వ్యక్తులుగా మార్చబడతలేదు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు అంటున్నాడు, నీవు ఇచ్చే అర్పణ కాదు దేవునికి ముఖ్యం, దేవుడికి నీవు ముఖ్యం. అయితే దేవుడికి నేను ఎలా ఉండాలి? దేవుడిని నేను సంతోష పెట్టాలంటే నేను ఏం చేయాలి? దేవుడు నా అర్పణను అర్పించాలంటే దేవుడు నన్నే గుడిగా ఎంచుకున్నాడు కాబట్టి నేను దేవునికి ఎలా ఉండాలి అని ఇప్పుడు నేను ఆలోచన చేసావా? ఏ కాడికి గొర్రెలంతా బాధ ఉంటే ఆ గొర్రెను బట్టి ఇంకో గొర్రె ఒకటి వెళ్తా ఉంటాయి. కానీ నేటి క్రైస్తవులు కూడా ఆచారాల ప్రకారము ఆనవాయితీ ప్రకారము నేను వెళ్తున్నారు కదా అక్కడికి మంచి జరిగిద్దంట అన్నట్టుగా పోతున్నారు. కానీ నిజంగా దేవుడు నిన్ను పిలిచాడా? దేవుడు నిన్ను కోరుకుంటున్నాడని ఎప్పుడైనా గ్రహించావా? దేవుడు నిన్ను కోరుకుంటే నీలో కొనుక్కొని ముత్తు మిగిలిన లక్షణాలని ఎప్పుడన్నా ఆలోచన చేసావా? అందుకే ఆదికాండం 6వ అధ్యాయం చూస్తే ఆ దేశములో ఆ ప్రాంతములో దేవునికి ఇష్టంగా నిందారహితుడుగాను దేవుడితో నడిచిన వ్యక్తిగా ఎవరున్నారు? అక్కడ నోవాహు ఉన్నాడు. అంతమంది జనం ఉన్నారు, ఎన్నో వేల మంది ఉన్నాయి. కానీ వారందరి మీద దేవుని దృష్టి లేదు. కానీ నోవాహు మీద దేవుని దృష్టి ఉంది. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం సెలవిస్తా ఉంది, నోవాహు నిందారహితుడు, దేవునికి భయపడేవాడు, దేవునితో నడిచిన వ్యక్తి. ఈ రాత్రికాల సమయంలో మొట్టమొదటిగా దేవుడు నిన్ను లక్ష్య పెట్టాలంటే, దేవుడు నిన్ను గురిగా ఎంచుకోవాలంటే, దేవుడికి నువ్వు ఇష్టంగా దేవుడు నిన్ను ఇష్టంగా కోరుకుంటున్నా అంటే నువ్వు నిందారహితుడిగా ఉంటున్నావా? దేవునితో నడిచే దేవునితో నడిచే వ్యక్తిగా మార్చబడుతున్నావా? ఎందుకంటే అంతమంది జనము, అంతమంది వేల మంది జనం ఉన్నారు. కానీ దేవుడు ఎవరిని కోరుకోలేదు, ఒక్క నోవాహును మాత్రమే కోరుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడికి నోవాహు అంటే ఇష్టం. ఎందుకంటే అంతమంది జనంలో దేవునికి భయపడేవారు ఉండాలా. దేవునికి తన పట్ల, తన జీవితం పట్ల, తన యొక్క వ్యక్తిత్వం పట్ల ఎలాంటి నిందలు లేకుండా, ఎలాంటి నిందలకి తావు ఇవ్వకుండా తన యొక్క జీవితాన్ని పవిత్రంగా పరుచుకుంటూ దేవునితో ప్రతి నిత్యము నడిచే వ్యక్తులు కావాలండి దేవునికి. హల్లెలూయా. వారానికి ఒకసారి ఆచారభద్రంగా పోయి చర్చికి వెళ్ళేవాళ్ళు కాదు. వారానికి ఒకసారి పోయి చిల్లర మార్చుకుని ప్రజల కానుకలు వేసేవాళ్ళు కాదు. దేవునితో నిత్యము నడిచేవారు కావాలా. అందుకే హనకు గురించి రాబడి, హనకు దేవునితో నడిచెను, 3 ఏండ్లు దేవునితో నడుస్తూ కుమార్తెలను కన్నాడని లేఖనం సెలవేస్తా ఉంది. నిజంగా నువ్వు దేవునితో ఎలా నడుస్తున్నావు? ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను ప్రేమించాలన్నా, దేవుడికి నీకు ఇష్టంగా నువ్వు బ్రతకాలన్నా, దేవుడితో నువ్వు నిందారహితుడిగా కనబడుతున్నావా? ఆయనతో నడిచే వ్యక్తిగా నువ్వు మార్చబడుతున్నావా? మన నడకలు ఏ కాడికి లోకం వైపు, లోక ఆశల వైపు, పాపం వైపు, దుర్భాగ్యం వైపు, అసూయ వైపు ఎవరైనా పచ్చగుంటే అది చూసి వారలేరు. ఎందుకంటే మన కళ్ళు అపవిత్రం, మన నోరు అపవిత్రం, మన నడక అపవిత్రం. కాబట్టి ఏ విషయాల్లో కూడా నిందారహితులుగా ఉండు అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునితో నడిచే వ్యక్తిగా ఉండు అని ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు. అలా ఉన్నప్పుడే దేవుడిని అర్పణను అర్పిస్తాడు. ఇంకా అర్థమవడం అని చెప్పాలంటే, నేను 10 లక్షలు ఒక ఇతరుల దగ్గర మోసగించి, ఒక 10 మంది కుటుంబాలను మోసగించి నేను 10 లక్షలు తీసుకున్నా, వారి చేత ఈ గడ్డించి 10 లక్షలు నేను తీసుకొని వారిని మోసగించా. నా పాపం పోవడానికి ఏదో భోజనాలు పెట్టించో, లేదంటే వస్త్రాలు కొనిపించో, లేదంటే పుణ్యకాలను దేశం చూస్తే నా పాపం పోయిద్దా? నా వల్ల నష్టపోయిన కుటుంబాలు అవి అర్పణ దేవుడు తీసుకుని మిగతా కుటుంబాలకు ఏమైనా సమాధానం చెబుతాడు? అలా అర్పణను తీసుకుని నిన్ను అంగీకరిస్తే మిగతా 10 మంది కుటుంబాల యొక్క పరిస్థితి ఏమిటి? ఎందుకంటే
నిందారహితుడమే బ్రతుకు దేవుడి సన్నిధిలో. నిత్యము దేవుడితో నడిచే అనుభవంతో బ్రతుకు. నీకు కొన్ని వందలు అయితే కొన్ని లక్షలు ఉండవచ్చు, కానీ దేవునికి హృదయపూర్వకంగా కానుక అర్పించేవారు. అందుకంటే దేవుడు రాత్రికాల సమయంలో నీ అర్పణ కాదు, నీ కానుక కాదు, దేవుడు ముందు నిన్నే గురిగా ఎంచుకున్నాడు. నీవు కావాలి దేవుడికి. ఎందుకో తెలుసా? నువ్వు కావాలని కోరుకున్నాను కాబట్టి ఆ మహిమలోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు సమస్త మానవాల కొరకు తన ప్రాణాన్ని క్రయధనంగా అర్పించి ఉన్నాడండి దేవుడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎంతో మంది దేవుడుగా దేవతగా కొలవబడుతూ ఉన్నారు. నేను అంటాను, ఎవరికి లేని ప్రత్యేకత, ఎవరికి లేని ప్రత్యేక లక్షణము, ఎవరికి లేని ప్రత్యేక గుణము ఒక్క యేసుక్రీస్తుకే ఉంది. ఎవరు అనుకోండి, ఈ లోకంలో ఎవరు చేయ త్యాగాన్ని, ఎవరు చూపిన ప్రేమను, ఒక మనిషి కొరకు ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచి మళ్ళా నేను రాబోతున్నానో చెప్పిన దేవుడు ఏమైనా ఉన్నారా? అలాంటి వ్యక్తిని ఆరాధన చేస్తున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. మొట్టమొదటిగా నీవు దేవునికి అర్పణ అర్పించేటప్పుడు నువ్వు గురిగా ఎంచుకున్నాను గుర్తుపెట్టుకో. అయితే నువ్వు ఎలా బ్రతకాలో తెలుసా? నిందారహితుడుగా, నిందారహితురాలుగా మార్చబడాలి. నిత్యము దేవునితో నడిచే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. ఏదో ఆచారబద్ధంగా కాసేపు వెళ్ళి చర్చలు కూర్చొని ఇచ్చే చెడు మార్చి కనుకలు వేసి మళ్ళా ఇంటికి వచ్చే విధంగా ఉండకూడదు. నిత్యము దేవునితో నువ్వు నడిచే అనుభవం ఉండాలి. దేవుడితో నువ్వు మాట్లాడే అనుభవం ఉండాలి. దేవుడితో సహవాసం చేసే అనుభవం ఉండాలి. హనోకోవాలి. దేవుడితో నడిచి దేవుడితో స్నేహించి అనుకుంటే ఖచ్చితంగా నువ్వు దేవుడితో ఉంటాం. ఇక్కడే కాదు, నిత్యత్వంలో కూడా దేవుని రాజ్యంలో నీవు చోటు సంపాదించుకుంటాం. రెండవ మాటగా లోబడే మనసు నీకుందా? లోబడే మనసు అంటే అబ్రహాము అంటాడు తన బంధువు నుంచి ఆదికాండం 12 ఇదే మాట ఉంది. అబ్రహామా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి నేను చూపించు దేశానికి వెళ్ళు, నేను నీచో చెప్పు సమాధానం వెళ్ళు, నిన్ను ఆశీర్వదిస్తాను. ఎంతో మంది బంధువులు ఉండి, పశు సంపద ఉండి, దాసదాసీలు ఉండి, సమస్తాన్ని విడిచిపెట్టుకొని దేవుడు అబ్రహాము దేవునికి లోబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున నీ అర్పణ అంగీకరించాలన్నా, దేవుడు నిన్ను లక్ష్య పెట్టాలన్నా రెండో మాట అంటున్నాడు, నీవు లోబడుతున్నావా? నువ్వు దేవుడికి లోబడుతున్నావా? దేవుని ఆజ్ఞకు లోబడుతున్నావా? దేవుడు చెబుతున్న మాటకు లోబడుతున్నావా? దేవుని వాక్యానికి నువ్వు లోబడుతున్నావా? లోబడితే అలా ముందు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నీవు వాక్యానికి లోబడక, దేవునికి లోబడక, దైవజనునికి నువ్వు లోబడక, నీ వ్యక్తిగతంగా నువ్వు నాకు ఇష్టానుసారంగా జీవిస్తే నువ్వు ఎంత అర్పణ కొన్ని లక్షలు ఇచ్చిన దేవుడు వద్దంటాడు. ఒకవేళ నీ డబ్బులు ఉండి నేను పరిచయం చేస్తాను, దేవుని సేవ చేస్తా అంటే అసలు నేను ముందు పక్కన పెడతాను దేవుడు. ఎందుకంటే రోమియోకు రాసిన పత్రికలో ఉండేది ఒక మాట, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మాట ఉండిద్ది, గనులు జ్ఞానులు సిగ్గుపరచడానికి లోకంలో ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకుంటాడంట. చదువు లేనంటి వారిని, ఎలాంటి బలహీనలు ఎన్నుకుంటాడో దేవుడు తెలుసు. ఎందుకంటే బలం ఉంది, నాకు ఆస్తి బలం ఉంది, జనబలం ఉంది, ధనబలం ఉంది, నేను పరిచయం చేస్తానంటే దేవుడు సస్యమరణ కూడా ఒప్పుకోడు. ఎందుకు తెలుసా? ఆయనకి విరిగి నలిగిన హృదయంతో, నిత్యము దేవుడితో నడిచే అనుభవంతో, నిత్యము దేవుని ప్రేమించి హత్తుకునే హృదయంతో ఉండేటువంటి వారిని పరిచయం ఆహ్వానిస్తాడు. అంతేగాని నాకు ఆ డబ్బులు ఉన్నాయండి నేను పరిచయం చేస్తా అంటే ఆయన ఒప్పుకోడు. అందుకంటాడు, అబ్రహాము లోబడినట్టు లోబడు, అనేక జనములకు నిన్ను తండ్రిగా ఆయన నియమిస్తాడు. హల్లెలూయా. విశ్వాసులకు తండ్రి ఎవరని చెబితే అబ్రహాం పేరు చెబుతారు. ఎందుకంటే ఇశ్రాయేలును బట్టి వారంతా ఒక ఉంటే అబ్రహాము యొక్క సంతానంగా మనం ఉంటుంటాం. రాత్రికాల సమయం అంటున్నాడు, లోబడే మనసు నీవు ఉండాలి. వాక్యానికి లోబడే మనసు నీవు ఉండాలి. దేవుడు చెబుతున్న మాటకి విధేయత చూపుతూ లోబడి కనుక నీవు ఉంటే నీవు ఖచ్చితంగా దీవించబడతావు. దేవునికి ఇష్టడుగాను ఇష్టలాగా నువ్వు బ్రతుకుతావు. మోషే గురించి ఏం రాబడింది? మోషే నా ఇల్లంతని కూడా నమ్మకమైన వాడండి. మూడవ మాటగా నమ్మకత్వాన్ని ఉండాలి. దేవుడు మనకు ఒక పని అప్పగించాడు అంటే ఆ పనిలో నమ్మకంగానే ఉండాలి, కానీ ఎక్కడ మనము
అపనమ్మకంగా ఉండకూడదు. వాక్యం అంటుంది, మనము నమ్మదగిన వారము కానప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. తన స్వభావానికి ఏది కూడా వ్యతిరేకంగా ఉండదు దేవుని దృష్టిలో. దేవుడు ఎప్పుడు కూడా నమ్మకస్తుడే, కానీ మనమే అపనమ్మకస్తులమే. మనలో నమ్మకం ఎలా ఉంది తెలుసా? దేవుడు ఒక పని అప్పగించాలంటే ఆ పని చేసిన మనం. ఉదాహరణకు మనకు ఎక్కడో దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. తోమా గురించి రాబడి ఉండిద్ది. తోమా అంటాడు, 3.5 సంవత్సరాలు ఆయనతో పరిచయంలో ఉన్నాడు, తిన్నాడు, త్రాగాడు, ఎంతో ఎంతో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు దేవుని చూస్తూనే ఉన్నాడు. కానీ అవిశ్వాసిగా అపనమ్మకస్తుడుగా అంటాడు, ఆయన చేతి వేలుల్లో నా చెయ్యి పెట్టాలి, ఆయన పొడిచిన బల్లపు పోటులో ఆ బల్లపు పోటు పక్కన నా చెయ్యి ఉంచాలి, అలా అన్నప్పుడు మాత్రమే నేను నమ్ముతాను, ఆయన తిరిగి లేచాడంటే నేను నమ్మను అని అపనమ్మకంగా మాట్లాడతాడు. కానీ యేసయ్య మరలా వారికి ప్రత్యక్షమయ్యి, తోమా తోమా రానాయన, ఇదిగో నా చేతులకి మేగులు కొట్టావు కదా, నా చేతుల్లో నీ చేతి వేళ్ళు ఉంచు, పక్కకు బల్లెపోటు పొడిచారు కదా, ఈ బల్లెపోటు నుంచి నీ చెయ్యి ఉంచి చూడు అన్నప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు, తోమా నువ్వు నన్ను చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా. మనమందరం కూడా ధన్యులుగా మార్చబడ్డాం. ఎలా తెలుసా? మారు మనసు పొందుకొని పాపక్షమాపణ బాప్తిస్మం తీసుకొని దేవునితో సహవాసం చేస్తున్న మనము ఒక నిరీక్షణ ఉంది. ఆయనే లోకరక్షకుడు, ఆయన ద్వారా మాకు నిత్య జీవము, ఆయన ద్వారా మాకు పాపక్షమాపణ నమ్మి నిత్యంలో పరలోకంలో మనం ఉంటామని చెప్పి ఒక నిరీక్షణకు ఆధారం ఉన్నటువంటి మనము ధన్యులుగా మార్చబడ్డాం ఈ మాటను బట్టి. హల్లెలూయా. మూడో మాటగా నమ్మకత్వం ఎలా ఉంటుంది? నమ్మకత్వం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే న్యాయాధిపతుల సంస్థల గురించి ఒక మాట ఉంది. ఫిలిస్తీన్ నుంచి ఇశ్రాయేల్ జనాన్ని విడిపిస్తాడని ఎంతో ఆశతో తన చిన్ననాటి నుంచి నాజీరు చేయబడినటువంటి సంసోను అంతటి బలాజుడు దేవునికి ఇచ్చినటువంటి ఆ శక్తిని కూడా దేవుకు ఉపయోగిస్తాడు తెలుసా? లోక ఆశల వైపు ఉపయోగిస్తాడు. ఒక చిన్న నుండి స్త్రీ వ్యామోహంలో పడిపోయి దేవుడిని ఇచ్చిన శక్తి మొత్తాన్ని పోగొట్టుకుంటాడు. తీసుకెళ్ళి ఆమె తొడ మీద తన యొక్క తల ఉంచి లాలిస్తా ఉండిద్ది. చూడండి, దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను దేవుడు పని అప్పగించినది నిజంగా సంసారం మీద ఎంతో నమ్మకంతో దేవుడు పరిచరణ అప్పగించలేదా? ఇశ్రాయేలు ప్రజలందరినీ విడిపిస్తా ఒక న్యాయాధిపతిగా ఉంటాడని సంసోనుని దేవుడు ఎంతగానో కోరుకోలేదా? కానీ ఒక చిన్న స్త్రీ విషయంలో తేడబడిపోయి తల తీసుకెళ్ళి ఆమెకు అప్పగిచ్చేశాడు. ఆమె ఏం చేసింది? ప్రశాంతంగా తలంతా క్షౌరం చేసి తనను బలహీనను పరిచింది. అందుకే ఆయన అంటాడు, యెహోవా అతన్ని ఎడబాసనని అతనికి తెలియలేదు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నాతో ఉంటున్నాడులే, నా కుటుంబంతో ఉంటున్నాడులే, నేను ఏ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకిస్తున్నాడులే అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒకవేళ దేవుడు నీ ఎడబాసాడేమో జ్ఞాపకం తెచ్చుకో. సంసోను లాగా నువ్వు బలహీనమైపోయి లోక ఆశల్లో ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. ఎందుకంటే మనము దేవునికి ఎల్లవేళ కూడా నమ్మకంగా ఉండాలి. అందుకే మోషే గురించి ఉండిద్ది, నా ఇల్లంతలో కూడా నమ్మకమైన వాడని. ఎందుకంటే తెలుసా, అనేక మార్లు తిరుగుబాటు చేశారు ఇశ్రాయేలు ప్రజలు. మోషే మీద సనగడము, దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం అన్నప్పుడు మోషే ఎన్నోసార్లు బతిమాలయ్యా, దయచేసి వారిని క్షమించు ప్రభువా, అంతకైతే నీ జీవగంధం నుంచి నా పేరును తుడిచేయని పలుమార్లు దేవుణ్ణి బ్రతిమాలినట్టుగా ఉంటాడు. ఇంతటి కారణం బట్టి నడిపించినటువంటి ఆ యొక్క జనాంగాలంతని బట్టి అందుకే అంటాడు దేవుడు, నా ఇల్లంతని కూడా నమ్మకమేవాడంట మోషే. దేవుడు నీ గురించి నా గురించి ఆ సాక్ష్యం ఇస్తాడా? అలా సాక్ష్యం ఇచ్చే వరకు మనం బ్రతకాలండి. అలా సాక్ష్యం మనం పొందుకోవరకు మనం ఉంటే నీ జీవితం నా జీవితం మార్చబడితే దేవుడు నిన్ను లక్ష్య పెడతాడు. నీ అర్పణ కాదు, నిన్ను గురిగా ఎంచుకుంటాడు. నీ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉంటాడు. ఈ ప్రాంతాన్ని ప్రేమించి మేము వచ్చామంటే ఒక డబ్బునేనా, బంధువులు ఉన్నారనా, లేదంటే ఈ ప్రాంతం ఏమన్నా మాకేమన్నా ఏమైనా ఇస్తుందన్నా? ఏమీ కాదు. ఎందుకంటే రక్షించబడి మేము దాదాపుగా 10 సంవత్సరాలు అయింది. మేము పొందుకున్న రక్షణ, మేము అనుభవిస్తున్న ఆశీర్వాదము, దేవుడి ప్రేమ మాకు అర్థమైంది. నిర్లక్ష్యంగా మేము ఎక్కడ ఉండలేదు. ఈయన లోకరక్షకుడు, ఈయన ద్వారా మాకు నిత్య జీవము అని నమ్మి విశ్వసించి
ఆచారాల మొత్తం కూడా పక్కన పెట్టేసి నిజదేవుని తెలుసుకొని ఉపవాసాలతో ఉండి ఆయనతో రక్షణ తీసుకున్నాం. ఆనాటి నుంచి నేటి వరకు కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి నిత్యము కూడా ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఆత్మీయతలో ఉంటూ దేవునికి సమీపంగా మార్చబడుతున్నాం. ఈ ప్రాంతానికి రావడానికి మాకేమన్నా అంటే ఇంటికాడ భార్య బిడ్డలు లేరండి, యవనస్తులుగా ఉన్నాం కదా, ఇల్లు లోకంలో కలిసి ప్రశాంతంగా ముందుగా ఏదో చేస్తూ ఉండొచ్చు కదా. కానీ దేవుడు ఎందుకు మాకు ఇలాంటి భారం ఇచ్చాడు అంటే, అయ్యా సత్యము తెలియక అనేక మంది బిడ్డలు ఉన్నారు, నశించిపోతున్నట్టు వారు ఉన్నారు. దేవుని రెండవ అక్కడ అతి సమీపంగా కనబడతా ఉంది. మత్తయి సువార్త ప్రకారం 24వ అధ్యాయం ప్రకారం చూస్తే జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, కరువులు, భూకంపాలు అన్ని సమీపిస్తా ఉంది. దేవుని యొక్క రాకడకు దగ్గరగా వస్తా ఉంది అని చెప్పిన ప్రవచనంలో గాజా ప్రాంతము నిర్జనమవుతుంది, ప్రదేశం అంతా ఖాళీ అయిపోతా ఉంది. ఆయన రాకడకు ముందుతో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రక్షించబడిన నీ మీద ఆ భారం ఉందని ఎప్పుడైనా గుర్తుపెట్టావా? ఆ భారం నీకుంటే, అయ్యో నా ప్రాంత ప్రజలు నశించిపోతున్నారే, అయ్యో నా ప్రాంత ప్రజలకు ఇంకా సత్యం తెలుసుకోలేక లోక ఆచారాల వైపు ఉంటున్నారే, నిజమైన దేవుణ్ణి ఆయనకు పరిచయం చేయాలని ఎవరైనా అన్నావా? ప్రశాంతంగా మనం, మన పిల్లలు, మన ఆస్తులు, మన అంతస్తులు ఇవి ఉంటే చాలు. మానవుని యొక్క కోరిక ఇదే. కానీ వాక్యం అనేది నీతో పాటు నీ సొంత కార్యాలు కాదు, ఇతరుల కార్యాలు కూడా చూడు, దేవుని కార్యాలను కూడా చూడు అని వాక్యం సెలవేస్తా ఉంది. కానీ మన యొక్క బుద్ధి ఎలా ఉండిద్ది? మనం ఉంటే చాలు, మనం బాగా ఉంటే చాలు, దేవుడు మమ్మల్ని ఆశ్రయించడుగా చాలు, ఇతరుల గురించి మనకెందుకు? రేపు అంటాడు దేవుడు, రక్షించబడిన నీ పట్ల దేవుడు అడిగితే, అమ్మా నీ మీద నేను ఎంతో ఆశ పెట్టుకున్నాను, నీ మీద ఎంతో నేను నమ్మకంగా నా దేవుని పని చేస్తామని ఎంతో ఆశ పెట్టుకున్నానని సంసోను గురించి అన్నటువంటి అలాంటి ఆశ నీ మీద కూడా దేవుడు పెట్టుకుంటాడు. అయితే అప్పుడు నువ్వేం చెబుతావు? లేదు ప్రభువా, నేను రక్షించబడిన చాలు మాకు అంటే, చెడ్డ దాసుడా అని గద్దించి పక్కన పెడతాడు. వాస్తవం అండి, ఈ వాస్తవం. అవమానాలు భరిస్తున్నా, నిందలు భరిస్తున్నా దేవుని ప్రజలకి సువార్త చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాంతానికి దేవుడు తీసుకొచ్చిన మనం ఇస్తున్నాం. మూడవ మాటగా మనము తగ్గించుకునే స్వభావం ఉండాలి. దేవుని బిడ్డలు ఇప్పుడు అది కరువైపోతా ఉంది. ఒకరిని ఒకరు హెచ్చించుకోవడం, ఒకరిని ఒకరు దూషించుకోవడం, ఒకరిని ఒకరు క్షమించుకోలేకపోవడం, ఇవన్నీ తీసేస్తే తగ్గించుకునే స్వభావం లేదు. ఇప్పుడే కాదు, ఆనాడు కూడా. ఆనాడు లోకాసు వార్తలో ఈ మాటలు ఉంటాయి. ఇద్దరు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. అయ్యా నేను వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటున్నాను, జీలకర్రలో అన్నింటిలో పదవాంతు చెల్లిస్తున్నాను అని ఒక ఆయన ఉంటూ విర్రవీగుతూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. కానీ ఒక అతను ఉన్నాడు, అయ్యా ఆ దేవాలయం బయట నించొని ఆకాశం వైపు నేను తేరి చూడడం కూడా నాకు అవకాశం లేదయ్యా, నేను గొప్ప పాపిని, దేవా నేను పాపిని అని రొమ్ము కొట్టుకొనుచు ప్రార్థిస్తున్నాడు. దేవుడు ఎవరో ప్రార్థన ఆలకించారంటారు? సుంకర పరిసయుడిదా? సుంకరి ప్రార్థన ఆమోదించబడినట్టుగా ఉంది. ఎందుకంటే తగ్గించుకునే స్వభావం నీకు ఉండాలి. ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలకు తగ్గింపు స్వభావం ఉండాలి. అలా తగ్గించుకోకపోతే దేవుడిని ఖచ్చితంగా పక్కన పెడతాను. వాక్యం ఉంది, తన్ను తాను తగ్గించుకునే వాడు హెచ్చించబడను, తన్ను తాను హెచ్చించుకునే వాడు తగ్గించబడను. మన యొక్క ప్రార్థన జీవితము మొదల్లో ఎలా ఉందంటే, స్టార్టింగ్ స్టేజ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మనం ఇంకా దేవునికి విధేయత చూపుతూ తగ్గుతూ ఉంటున్నామా? లేదంటే నేను 2 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, అసలు నాకు ఇంకేం లేదు, పరలోకంలో నన్ను తీసుకెళ్ళి కాలు పెట్టవే అనుకుంటున్నావా? అలా అనుకో మాకు. చివరి క్షణం వరకు కూడా దేవుని విషయంలో నువ్వు తగ్గుండు, అక్కడ నిన్ను హెచ్చిస్తాడు. భూలోకంలో నువ్వు ఎంతగా దేవునికి విధేయత చూపుతుంటావో పరలోకంలో నీకు అంతటి హెచ్చింపు, అంతటి ఘనత, అంతటి మహిమ దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఈ రోజున సేవకుల మధ్య లేదు తగ్గింపు జీవితం, విశ్వాసుల మధ్య లేదు ఇలాంటి తగ్గింపు జీవితం. యేసయ్య అంటాడు, అయ్యో నేను రక్షించుకున్నానే, నేను నిత్యము వారితో ఈ మాటలు చెబుతూనే ఉన్నానే, కానీ వారు ఇంకా లోబడతలేదే, వాళ్ళ తగ్గింపు స్వభావం లేదే అని దేవుడు ఎంతగానో బాధపడుతుంటాండి. చూడండి, ఈ విషయాలన్నీ నీలో ఉంటే దేవుడు నీ అర్పణ కాదు, ముందు దేవుడు నిన్ను ఇష్టపడతాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను కోరుకుంటాడు. ఎందుకంటే మా ముందున్నటువంటి దైవజనులందరూ చూస్తే వారు ఒకప్పుడు ఎలాగున్నా సరే
వాళ్ళలో దేవుని వాక్యం ఫలించినప్పుడు, దేవుని సేవ చేస్తున్నప్పుడు ఈ లక్షణాలు వాళ్ళలో కనపడలేదా? నా మటుకు నేనే చెప్పగలను. ఒకప్పుడు అన్నిల ఆచారాలతో ఉండేవాళ్ళం, అబద్ధాలతో ఉండేవాళ్ళమి, దూతులతో ఉండేవాళ్ళమి, కొట్లాడుతూ ఉండేవాళ్ళమి. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యము మమ్మల్ని తాకిందో, ఎప్పుడైతే దేవుని వాక్యము మాలో ఫలించడం మొదలుపెట్టిందో, మొట్టమొదటిగా మా ఇంటికి రక్షణ వచ్చింది. నాకు వచ్చింది రక్షణ, నా తర్వాత మా ఇంటికి రక్షణ వచ్చింది. తర్వాత క్రమక్రమంగా ఏది మంచో ఏది చెడో తెలుసుకునే అవకాశం నాకు వచ్చింది. ఈ రోజున దేవుని భారాన్ని, దేవుడు నాకు ఇస్తున్న ఆలోచనలు బట్టి భారభరితంతో అనేక గ్రామాలకు సువార్త ప్రకటించాలనే తీర్మానానికి మేము వచ్చి ఉన్నాం. అలాంటి భారము నీకు ఉండాలి. ఎప్పుడైతే తగ్గింపు జీవితం కలిగి ఉంటావో ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఖచ్చితంగా హెచ్చిస్తాడండి. ఐదవదిగా ఉంటే క్షమించే అవకాశం. మొదటి యోహాను పత్రిక మాట ఉండిద్ది, కంటికి కనపడుతున్న తన సహోదరునే నువ్వు క్షమించట్లేదే, కనపడని దేవుడిని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు అని చెబుతాడు. కొన్నిసార్లు అనవచ్చు, అందుకే పేతురు అంటాడు, అయ్యా నా సహోదరుడు నా ఎడల తప్పిదాలు చేశాడు, అతన్ని 7 మార్లు క్షమిస్తే సరిపోయిద్దా అంటే మళ్ళీ ఆయనే ప్రశ్న వేస్తాడు, మళ్ళీ ఆయన జవాబు చెబుతుంటాడు. పేతురు చేసేంటాడు, 7 మార్లు మట్టుకు కాదు పేతురు, 70 ఏళ్ళ మట్టుకు, అంటే తన జీవిత కాలం అంతా కూడా క్షమిస్తూనే ఉండాలి, ఇతరులను మనం క్షమించే వరగానే ఉండాలి. అందుకే యేసు ప్రభు శిష్యులకు చెప్పినటువంటి పరలోక ప్రార్థనలో, మీ అపరాధములు మీరు క్షమించినలా, ఇతరుల పాపాలు మీరు క్షమించినలా మీ అపరాధములు కూడా క్షమించబడతా ఉంటాయి. నేను క్షమించను, అతను చేసిన దుర్మార్గానికి, అసలు ఆమె చేసినటువంటి పనులకి నేనా క్షమించదామంటే యేసుగా అంటాడు, నేను ఎందుకు క్షమించాలి అని యేసే మాట్లాడతాడు. అప్పుడు నువ్వేం చేసిన సమాధానం? కాబట్టి మనము యాత్ర కొనసాగిస్తున్న మనము, భక్తి చేస్తున్న మనము ఇతరుల విషయాల్లో క్షమించేవాడుగా మనం ఉండాలి. అలా క్షమించకపోతే, ఇతరుల విషయాల్లో క్షమించకపోతే దేవుడు కూడా నీ విషయాల్లో క్షమించడు. ఖచ్చితంగా పరలోక ప్రార్థనలో ఈ మాట ఖచ్చితంగా రాసి ఉంచాడంటే అది మన జీవితంలో అన్వయించుకోవాలి. అందుకే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో మాట ఉంది, తన కంటికి కనబడుతున్న మన సహోదరుని మనం ప్రేమించకపోతే ఆకాశం ఉన్న దేవుని చూడని దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమిస్తావు? నీ అబద్ధకుడివే కదా, నీలో సత్యం ఉండదు కదా అని మాట్లాడుతుంటాడు ఆయన. ఇది వాస్తవమే కదా. ఏం ప్రేమిస్తామండి? వాళ్ళు లేచిన కాంచి తగాదులు, కొట్లాట్లు, త్రాగుబోతులు, ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని చెబుతున్నా వాళ్ళు మా మతం ఈ మతం అంటుంటారు. వాళ్ళు ఎన్ని అన్నా సరే నీ ప్రయత్నంగా నీవు వారిని ప్రేమించే వ్యక్తిగా ఉండు. వారు దూషించిన దోషణకు ప్రతిదోషం చేయమాకు. ఎందుకంటే యేసయ్య మనకు అది నేర్పలా. నిన్ను వాళ్ళు ఇప్పుడు వారిని ప్రేమించు అని చెప్పాడు. ఆయన చనిపోతూ కూడా, సెలవు మరణం పొందుతుంది కూడా, చివరి రక్త బిందువులకు కారుతున్నాం అంతసేపు కూడా ఎక్కడ కూడా దోషణకు ప్రతిదోషం చేయాల. ఎన్నో పొడుగుద్దులు గుద్దిన, తన ఎంట్రుక మెత్తని పెరిగి వేసిన, ముళ్ళ కిరీటాన్ని తన తల మీద పెట్టిన యేసయ్య అంటాడు, అయ్యా మీరేం చేస్తున్నారో మీరు తెలియదు కనుక దయచేసి వీరిని క్షమించవా? ఎవరన్నా చెబుతారన్న మాట? ఎవరన్నా చెబుతారా? పొరపాటున మనం పక్కన ఒక దెబ్బ కొడితేనే మనం ఊరుకోకుండా దూషించడం, లేదంటే చేయెత్తుల్ని కర్రెత్తి కొడుతుంటారు. కానీ యేసయ్యను గుర్తున్న నీవు యేసయ్య ప్రేమలోకి, యేసయ్య స్వరూపంలోకి వస్తే ఇతరులను క్షమించేవారుగా ఉంటావు. ఇతరులను ఎప్పుడైతే క్షమిస్తావో నీ పాపాలు కూడా దేవుడు అప్పుడే క్షమిస్తాడు. హల్లెలూయా. వారం బల తీసుకుంటాం అడగండి. బల తీసుకుంటున్నారంటే లేదయ్యా మా ఇందులో నెలకోసారి ఇస్తారు. నేను అంటాను, నెలకొకసారి ఇటువైంది, వారానికి ఇవ్వచ్చు కదా అడగండి. ఏ సమాధానం చెబుతారు? వాక్యం అంది, ఆదివారమున రొట్టె విరుచుట. ఎందుకో తెలుసా? ఆదివారం రొట్టె విరుచుట అన్న మాట మన కోసమే. మనం చేసినటువంటి దోషాలన్నీ కూడా దేవుడిని సన్నిధిలో ఒప్పుకుంటే ఆ పాపాలకి దేవుడి వద్ద మనకు క్షమాపణ ఉండిద్ది. ఏదైనా ఒక నెలకో 6 నెలకో సంవత్సరం తీసుకుంటే నువ్వు చేసిన పాతకాలం మొత్తం గుర్తుంటాయా? ఒక 6 నెలలు నేను బళ్ళ తీసుకుందాం అనుకుంటాను, అప్పుడు గుర్తుంటాయా? ఏదో ప్రభా నేను పాపినని చెప్పి దేవాన్ని పాపినని క్షమించంటే క్షమించడు. ప్రతి ఒక్క దోషము, ఇతరుల విషయంలో మనం చేసిన ప్రతి ఒక్క దోషము కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రభు పనిలో మనం చేవేస్తే మన పాపాలు క్షమించబడతా ఉంటాయి. అపోస్తల కాలంలో ఈ మాట ఉంది, ఆదివారం రొట్టె విరుచుట.
అపోస్తులు ఏర్పరిచినటువంటి క్రమంలోకి దేవుని సంఘము ఉండాలి. అది వాళ్ళ యొక్క డినామినేషన్స్ ప్రకారం నెలకోసారి అలా ఇచ్చుకుంటున్నారు. ఒకసారి ప్రశ్న వేయండి, ఏం చెబుతారు సమాధానం? కానీ క్రమం ప్రకారం అయితే ప్రతి ఒక్క ఆదివారంలోన రొట్టె దేవుని సన్నిధిలో విరవాలి. విరిచినప్పుడైతే ఆయన అంటాడు, నా శరీరము తిని నా రక్తాన్ని పానం చేసిన వాడే నిత్య జీవం గలవాడు, అతను నేను అంత్యదినం లేపుదును. అంత్యదినం లేపుదు. ఎందుకంటే ఈ మాట చాలా విలువైనది. ఆయన శరీరాన్ని మనం తింటున్నాం, ఆయన శరీరాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క బల్ల చేవేస్తున్నాం. ఆ టైంలో కూడా మన దోషాలన్నింటి కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. ఒప్పుకొని ప్రభువు బల్లో చేవేస్తే మన పాపాలు క్షమించబడతా ఉంటాయి. అంతేగాని మనం క్షమాపణ పొందుకోకుండా, మన క్షమాపణ ఇతరుల గురించి దేవుని సన్నిధిలో అడగకుండా, ఇతరులు మనం క్షమించే విధంగా ఉండకపోతే నీ పాపాలు క్షమించబడవు. ఇవన్నీ కూడా నిందారహితుడుగా ఉండాలి, దేవునితో నడిచే వ్యక్తిగా ఉండాలి, దేవునికి లోబడే వ్యక్తిగా ఉండాలి, తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి, ఇతరులను క్షమించేవారిగా ఉండాలి. ఈ లక్షణాలన్నీ కూడా నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు. దేవుడికి నువ్వు కావాలి. కాదయ్యా కాదు మరి వాక్యం అంటే నేను పాపం కొరకు వచ్చాను కానీ నీతి మందు కొరకు రాలేదు కదా. వాస్తవమే, ఆయన పాపం కొరకు వచ్చింది వాస్తవమే. ఎందుకంటే 99 నీతి మందుల కంటే ఒక్క పాప విషయంలో మారు మనసు పొందితే ఎంతో సంతోషం ఉండేది దేవునికి. కానీ నువ్వు దేవుని స్వరూపంలోకి రావాలంటే, దేవునికి నువ్వు ఇష్టంగా బ్రతకాలంటే, దేవుడు నిన్ను లక్ష్య పెట్టాలంటే నువ్విచ్చే అర్పణ కాదు. ఈ లక్షణం కలిగి ఉండు. ఈ లక్షణాలను కలిగి ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, దేవుడు నిన్ను కోరుకుంటాడు, తన పరిచయం కూడా నీకు ఆధిక్యత ఇస్తాడు. అంతేగాని ప్రభువా మేము సంపాదించుకొచ్చాము, ఇదిగో ఈ 2 రూపాయలు తీసుకుంటే ఆయన ఇసురు కొట్టి, ఈ కాదు బిడ్డ నాకు నువ్వు కావాలరా. కొంతమంది చూడండి, ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్తూ ఉంటారు కానీ రక్షణ పొందుకోరు. ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తూనే ఉంటారు. అడిగితే ఇప్పుడు కాదులే మా అమ్మాయి పెళ్ళి అయ్యాక, ఇప్పుడు కాదులే ఇల్లు కట్టుకున్నాక, ఇప్పుడు కాదులే. ఎప్పుడు నువ్వు వెళ్ళేటప్పుడా? వాక్యం అనిద్ది నేడు 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 అనే సమయం ఉన్నప్పుడే ప్రభుని తెలుసుకో, ప్రభుని అంగీకరించు. ఎందుకంటే ఆయన ఏది మనకి దాచిపెట్టలేదండి, ఏది కూడా దాచిపెట్టల. ఈ ఉపమానం గురించి చెప్పగానే చెప్పాడు. అబ్రహాం కుమారుడు అంటే లాజరు గురించి, ధనవంతుల గురించి చెప్పగానే చెప్పాడు. నువ్వు పోయి చూసి వచ్చావంటారు కొంతమంది ఎటకారంగా. పరలోకం ఉందిరా బాబు, నా నీతి నరకం ఉంది, దేవుణ్ణి నమ్ముకోండి, సమయం ఉన్నప్పుడే మారు మనసు పొందుకోండి, పాపక్షమాపణ బాప్తిసం తీసుకోండి అంటే ఇప్పుడు కాదులే, లేదు పోయి చూసి వచ్చావా అని ఇలాంటి మాటలు చెప్పేవారందరూ కూడా దేవుడు ముందుగానే ఉపమానం రాసి పెట్టించాడు. ఏమని తెలుసా? ధనవంతుడు తన కొన్నటువంటి భూలోకంలో అన్నింటినీ అనుభవిస్తూ చనిపోయారు. కానీ భేదవాడు లాజరు కూడా ప్రభువుని నమ్ముకొని తనకున్నటువంటి వ్యాధిని కూడా పక్కన పెట్టేసి ముందు ప్రభువు కొరకు బ్రతికాడు. అయితే ఒకనొక టైంలో 2 చనిపోయారు. అయితే అబ్రహాము కుడి రొమ్మున ఎవరున్నారు? లాజరున్నాడు. ధనవంతుడు ఎవరున్నాడు? అగ్నిలో యాతన పడుతూ కేకలు వేస్తూ, అబ్రహామా అబ్రహామా, లాజరు యొక్క చిటికిన వేళ నుంచి వచ్చే ఒక చిన్న నీటి బొందువు నా నాలుక మీద పడితే చాలయ్యా. ఇదేమన్నా కట్టు కదండి? బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్క మాట కూడా సత్యము. ఆకాశము గతించినా కానీ, భూమి గతించినా కానీ నా మాటలు ఏ మాత్రము కూడా గతించమని చెప్పిన లేఖనాలు సత్యమా? మనకన్నీ కూడా ముందుగా రాచిపెట్టించాడు. అయితే ప్రభువుని తెలుసుకున్న నీవు రేపు నిత్యత్వంలో దేవుని సింహాసనం కుడి పక్కనే ఉంటావు. ఒకవేళ దేవుణ్ణి తెలుసుకోకుండా, మారు మనసు పొందుకోకుండా, పాపక్షమాములకి నువ్వు తావివ్వకుండా ఉంటే, దేవుడిని తెలుసుకోకుంటే నిత్య నరకానికి పోతావు. కొంతమంది అంటారు మనం చేసిన కొంతమంది పాపి అంటూ ఒప్పుకోరు. ఉదాహరణ మనం పోయి అంటే క్రైస్తవులు మాట్లాడే ప్రతి ఒక్క ఒక మాట ఏంటంటే, అయ్యా మీరు పాపులయ్యా అంటే పాప ఇతర వాళ్ళకు కొంచెం ఇబ్బందిగానే ఉండిద్ది. నేనేం పాపం చేశాను, నువ్వెప్పుడు చూసావు, నన్ను పాప అంటావు ఇంద్రా, మిగతా వాళ్ళు నువ్వేనా పరిశుద్ధుడవా అనొచ్చు. వాక్యం అనేది ఏ భేదము లేదు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఏ భేదము లేదు. దేవుడు అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కుల భేదం లేదు, మత భేదం లేదు, జాతి భేదం లేదు, ఆడాన్ని లేదు, మగవని లేదు, ఏ భేదము కూడా లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఈ పాపం ఇప్పుడు కాదు,
ఇప్పుడు కాదు. దేవుడితో మనుషులతో సంబంధం ఎలా ఉండిద్దంటే, ఆదామును నిర్మించినప్పుడు నిత్యము వారితో కొన్ని ఏళ్ళు గడిచినాయి. వారితో సహవాసం ఉంది, వారితో సహవాసం సన్నిధి ఉంది, వారితో స్నేహం ఉంది, వారితో ముచ్చట్లు ఉన్నాయి. చెప్పాడు, అయ్యా ఇదిగో మీకు సమస్తాన్ని ఇస్తున్నాను, సమస్త పక్షులు మీ కాడ కూర్చోబెడుతున్నాను, సమస్తం కూడా మీకు తినడానికి ఆహారం ఇస్తున్నాను, అయితే ఈ ఒక్క పండుగను మాకండమ్మా అంటే ఒక ఆజ్ఞను జారీ చేశాడు. వాక్యం అనేది ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం వల్ల వచ్చే జీతం ఏంది? మరణం దాకా ఎక్కడికి వెళ్తాం? అది 2 రకాలు. ప్రభువుని రక్షించబడితే నిత్యత్వంలోకి, ప్రభువుని తెలుసుకోకుండా కాకుంటే నిత్య నరకానికి. ఇది వాస్తవమే కదా. ఆజ్ఞ అతిక్రమం పాపం. ఆయన ఏమంటున్నాడంటే, ఏ భేదము కూడా లేదు, అందరూ పాపులే, అయితే దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఈ మాట మనం చెప్పామనుకోండి, లాగోడు పెట్టి కొడతారు, నేనేం పాపం చేశానంటారు. వాక్యం అంటా ఉండింది, అయ్యా నువ్వు ఏదో చేసావని కాదు, దేవుడు చెప్పిన మాటను విను. దేవుడు నీ జీవితంలో ఏమైతే అనుకుంటున్నాడో, దేవుడు నిన్ను ఎలా కొనుక్కుంటున్నాడో అలా బ్రతుకు. ఉదాహరణకు ఒక ఆయన తాగుబోతాం కలిచానుకో, అయ్యా తాగమాక అయ్యా ఆరోగ్యం గడిపిదంటే, నువ్వేనా ఇచ్చేవి డబ్బులు? మాకేమన్నా నువ్వు ఇచ్చావు డబ్బులు? నా డబ్బులు నేను తాగుతాను, నీకేందంట? నీ డబ్బులే నాయన, ఆరోగ్యం చెడిపోయేది నీకా నాకా? నీకే కదా. భార్య బిడ్డలు ఉన్నారు, వారు రేపు నువ్వు పొరపాటు అయితే రోడ్డును పడేది నీ భార్య బిడ్డలా నా భార్య బిడ్డలా? మంచి మాట చెబుతున్నావా చెడ్డ మాట చెబుతున్నావా? ఆ మంచి మాట చెబుతున్నప్పుడు కూడా వెటకారంగా మాట్లాడతారయ్యా, తాగమాకండయ్యా, దేవుని తెలుసుకోండి, మారు మనసు పొందుకోండి, పరిశుద్ధ ఆ తాగే డబ్బులు, ఆ తగిలేసే డబ్బులు ప్రశాంతంగా ఇంటికి తీసుకెళ్ళి కుటుంబంతో కూర్చొని ప్రశాంతంగా ఒక థమ్సప్ తాగు, ఇది ప్రశాంతంగా ఒక కొంచెం కూరను కుందిను, ఎంత సంతోషంగా ఉంటారో కుటుంబం కూడా. మా ఆయన రోజు తాకుండా వచ్చారని చెప్పి ఎంత సంతోషంగా ఉండిద్దో. పెందరాడ వచ్చాడు, తాకుండా వచ్చాడు, అమ్మాయి త్వరగా అన్నం పెట్టి మీ ఆయన నాకి అన్న ఆకలి అవుతుందని చెప్పి ఎంతో సంతోషంగా దగ్గర తెచ్చుకుంటారు. అదే తాగి ఇంటికి పో, నిత్య నరకమే. కొట్లాట్లు, తిట్టుకోవడాలు. అయ్యగారు 12 అయినా నిద్రపోతా ఉన్నాడు, వాళ్ళు నిద్రపోవడం కాదు, చుట్టుపక్కల కూడా నిద్రపోలేడు. కానీ యేసయ్య అంటాడు, అలాంటి వ్యక్తి కూడా ప్రేమిస్తున్నాడు తెలుసా. ఇంకా అతను తెలుసుకుంటాడేమని, ఇంకా తన గురించి దేవుని గురించి తెలుసుకుంటాడేమని, దేవుని బిడ్డలు చెబుతుంటే వింటాడేమని అని తెలుసుకొని తనకి ఇంకా ఒక జీవితాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే పేతురు రాసిన పత్రికలో ఉండిద్ది, ఏ మనుషుడు కూడా నశించిపోవాలని దేవుడు ఇచ్చించక ప్రతి వారి పట్ల దీర్ఘశాంతము చూపుతాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కొంతమంది అనుకుంటారు, అయ్యా రాకడ రాండి మేము సిద్ధపడుతున్నామని అనుకుంటుంటే, కొంతమంది అంటారు, దేవుడు అంటాడు ఆగండ్రా మీరు రక్షించబడారు, బాగానే ఉంది, ఇంకా అనేక మంది బిడ్డలు ఉన్నారు, వారు రక్షించబడాలా. కొంతమంది తెలివిగా ప్రశ్న వేస్తారు, ఏం దేవుడు మమ్మల్ని చేయమన్నారా ఏంది? ఈ నరకం ఎందుకు, ఈ నిత్యత్వం ఎందుకు, ఈ శ్రమలు ఎందుకు, నేను చేయమనలేదుగా అని ఎదురు ప్రశ్న వేసే అవకాశం కూడా ఉంది. కానీ దేవుడిని చేసిన విధమే నీకు తెలివినిచ్చాడు. అయితే స్వేచ్ఛ స్వతంత్రం కూడా ఇచ్చాడు. దేవుణ్ణి తెలుసుకునే బాధ్యత నీదే, ఇందులో బలవంతం ఏముండొద్దు. కానీ అంటాడు కీర్తనకారుడు, అంటాడు, యెహోవాని రుచి చూచి తెలుసుకొని దాన్ని ఆశ్రయించిన జనులు ధన్యులు. ఉదాహరణ, ఒక పదార్థం తినేటప్పుడు, కూర తినేటప్పుడు ఆ కూరలో ఉప్పు లేకపోతే తింటారా? దాని అది ఎప్పుడు ఒక మాట అంటాడు, అన్నేసి చూడు నన్నేసి చూడు అంటాడు. నేను చాలాసార్లు నా మాట, అన్నీ వేసి చూడు నన్నేసి చూడు అంటుంటాడు. ఎందుకంటే ఉప్పు లేకపోతే రుచిగా ఉండదు. కొంతమంది పెద్దవాళ్ళ వయసు వెళ్తే పళ్ళల్లో కూడా ఇసిరేసిన రోజులు కూడా ఉన్నాయి లేవా? ఎవరై కూరని చెప్పి పళ్ళాలు కూడా ఇసిరేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ యేసయ్య అంటాడు, అయ్యా నన్ను రుచి చూచి తెలుసుకో అంటే, దేవుడు అనడానికి అర్హత ఏమిటో తెలుసుకో, దేవుడు ఇది పూజించడానికి అర్హత ఏమిటో తెలుసుకో, సృష్టికర్త ఇది దేవుడు అనడానికి అర్హత ఏమిటో అన్ని కూడా నువ్వు తెలుసుకో. అలాంటి స్వేచ్ఛని, అలాంటి స్వాతంత్రాన్ని దేవుడు నీకు అనుగ్రహించున్నాడు. అలా తెలుసుకున్నప్పుడు దేవుని ప్రేమ నీకు అర్థమైతే తడువు చేయవు. ఒకవేళ నువ్వు కనుక వెళ్ళిపోతూ ఉంటే దేవుడు బాధపడుతుంటాడు. లోబడిన ప్రజల వైపు దినమంతయు తన 2 చేతులు చాచి అర్థిస్తూ ఉంటాడంట. ఈరోజన్నా నా బిడ్డలు నా కాడికి వచ్చి దేవుడి మాటలు తెలుసుకొని వారి జీవితాలు మార్చుకుంటారేమో. నేను అంటాను, యేసు ప్రభు కాడికి వస్తే మిమ్మల్ని ఏమన్నా డబ్బులు ఇవ్వమంటున్నాడా? యేసు ప్రభు గారికి వస్తే మీ ఆస్తులను రాసి ఇవ్వమంటున్నాడా? యేసు ప్రభు గారికి వస్తే మిమ్మల్ని ఇంక వెండి బండాలు ఏమంటున్నాడా? అవేమి ఇవ్వట్లేదండి. నీ జీవితాన్ని మార్చుకో, నువ్వు మంచివాడిగా బ్రతుకు,
నేను పరిశుద్ధుని కాబట్టి నీవు కూడా పరిశుద్ధురాలుగా జీవించు, నేను పరిశుద్ధుని కాబట్టి నీవు కూడా పరిశుద్ధంగా జీవించు అని దేవుడు ఎంతో ప్రేమతో చెబుతుంటాడు. ఆనాడు ఆ సర్వ సమాజం అంతా కూడా రాళ్ళు చేతబుచ్చుకొని ఒక ఆమెను కొట్టడానికి రెడీగా ఉన్నారు. అయ్యా, మోషే ధర్మశాస్త్రం ప్రకారము వ్యభిచారం చేస్తూ పట్టబడిన ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని చెప్పి మోషే రాశాడు కదా, ఇదిగో ఇవి వ్యభిచారం చేస్తూ పట్టబడింది కనుక రాళ్ళు తీసుకుని కొడుతున్నామని అన్నారు. ఆయన మౌనంగా ఉండి కింద కూర్చుని ఇట్లా రాస్తూ ఉన్నాడు. ఒకే ఒక్క మాట, నిశ్శబ్దంగా ఉంది, ఒకే ఒక్క మాట అన్నాడు, మీలో పాపము చేయని వారు ఎవరైనా ఉంటే ఆమె మీద మొట్టమొదటిగా రాయి వేయండి అన్నాడు. రాళ్ళన్నీ కింద పడిపోయినాయి, ఎందుకంటే పాపము చేయని వారు ఎవ్వరు కూడా లేరు. ఆయన వారందరూ వెళ్ళిపోయిన తర్వాత అంటాడు, అమ్మా నీ మీద ఎవరైనా రాయి వేశారా? అయితే నేను కూడా వేయండి, కానీ ఇక నుంచి పాపం చేయమాకమ్మా. ఒక కన్న తండ్రి ఒక కూతురికి చెప్పినట్టుగా అలా చేయమాకమ్మా, అలా బ్రతకమాకమ్మా అంటే తన బ్రతుకును మార్చుకుంది. సమరయ స్త్రీ అనేది యూదులకి ఇశ్రాయేలుకి ఏమి సాంగత్యమో, యూదులకి ఈ సమరయులకి ఏమి సాంగత్యమో మీకు మాకు పొంతు లేదు కదా అంటే తన గుట్టంతా విప్పుతాడు దేవుడు. ఇప్పుడున్న కూడా నీ భర్త కాదమ్మా, నీకు 6 భర్తలు ఉన్నారు అంటే తన గురించి తన గుట్టంతా విప్పి చెప్పిన దేవుడిని అంగీకరించింది. ఈయనే రక్షకుడు, ఈయన ద్వారానే మెస్సియా అని కనుగొంది. తన యొక్క కుండను విడిచిపెట్టి, తన యొక్క పాపాన్ని ఆ బావికాడ విడిచిపెట్టి లోకంలోకి, ఊర్లోకి వెళ్ళి నేను మెస్సియాని చూశాను, నా గుట్టంతా విప్పినవాడిని కనుగొన్నాను, ఆయనే దేవుడు అని చెప్పి ఊరు మొత్తాన్ని కూడా మరలా బావికాడ తీసుకొచ్చింది. ఊరంతరికి సువార్త చెప్పి తీసుకొచ్చింది అక్కడికి. ఎందుకంటే ఈ రోజున పాపానికి బానిసలు అవుతున్నారా? ఏసీ అంటే రాత్రికాల సమయంలో ఆ పాపం బంధకాల నుంచి విడిపించబడండి. ఒకప్పుడు ఇదే క్రైస్తవంలో రోమన్ క్యాథలిక్స్ ఉన్నటువంటి దినాల్లో పాపం చేస్తే పాపపు పత్రాలు పంచిపెట్టేవారు. ఆ పత్రాలు ఇచ్చుకోవటం, డబ్బులు అంతకన్నా సొంగం కట్టడం, పాపం అయిపోయిందని చెప్పి వెళ్ళటం పోపులు చేసేటువంటి అధికారం. అప్పుడు సంఘ సంస్కరణ తీసుకొచ్చి మార్టిన్ లూథరన్ గారు సంఘ సంస్కరణ తీసుకొచ్చి ఇది కాదు, దేవుడు ఇది కాదు మనకి చెబుతున్నట్టు పత్రిక ద్వారా కాదు పాపక్షమాపణ, యేసు రక్తం ద్వారానే మనకు పాపక్షమాపణ దొరికిద్ది అని సంఘ సంస్కరణ తీసుకొచ్చిన వాళ్ళు మార్టిన్ లూథరన్ గారు ఒక్కొక్క తరానికి భక్తులు చేస్తూ చివరికి ఈ సంఘం అంతా కూడా పరిపూర్ణతలకి రావాలి. పరిపూర్ణతలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వధువు సంఘంగా మనం ఎత్తబడుతూ ఉంటాం. ఈ రాత్రికాల సమయంలో చివరిగా నీతో అంటున్నాడు, మీకా గ్రంథము 6వ అధ్యాయము 6-8 చూస్తే, మీకా గ్రంథము 6వ అధ్యాయము 6-8 చూస్తే దేవుణ్ణి ఏమి తీసుకొచ్చి మనం దర్శిస్తాం, దేవుణ్ణి మనం ఏమిచ్చి సంతోషపెడతాం, దేవుణ్ణి మనం ఏమి ఇచ్చి ఆయన కాడికి వచ్చి, లేదంటే మన గర్భఫలం జ్యేష్ఠ కుమారున్నా, లేదంటే వేలాది నదులంత విస్తారమైన తైలాన్నా, లేదంటే వెండి బంగారాలన్నా ఏమిచ్చి కూడా ఆయన సంతోషి పెట్టలేము. కానీ 8వ వచనంలో అన్నాడు, మనుషుడా ఏది ఉత్తమమైనదో అది నీకు తెలియజేయబడతా ఉన్నది. మారు మనసు పొందుటయో, దీన మనసు కలిగి ఉండటయో, న్యాయంగా కలిగి ఉండటయో, కనికరం కలిగి ఉండటయో ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని లాస్ట్ 8వ వచనం మాట ఉండిద్ది. ఆయన మన వెండి బంగారాలను ఆశించట్లేదు, మన గర్భఫలం పుట్టిన జ్యేష్ఠ కుమారుడు అంటే ప్రథమ కుమారుని ఆయన కోరుకోవట్లేదు. వాస్తవానికి ఇశ్రాయేలు యొక్క చెప్పిన నిబంధనలో కుటుంబంలో పుట్టినటువంటి మొట్టమొదటి సంతానము దేవునికి కానుక, దేవుని పని అతను చేయాలి, అది సత్యం, వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. వీటన్నింటినీ కోరుకోవట్లేదు. యేసయ్య అంటున్నాడు చివరికి ఒక్క మాట, అయ్యా ఇవన్నీ నాకు వద్దు, కానీ వాటన్నిటిని తీసుకొచ్చిన సంతోషపెట్టలేవు, కానీ వాటన్నిటిని తీసుకొచ్చిన దర్శించలేవు, కానీ మారు మనసు పొందుకో, న్యాయంగా ఉండు, కనికరం కలిగి ఉండు, దీన మనసు కలిగి ఉండు, ఇంతే కదా నిన్ను అడుగుచున్నాడు. ఉదాహరణకి మన దగ్గరలో కొట్టుంది, సౌర్య కొట్టుంది, ఆడకు పోయి 1 కేజీ న్యాయం కట్టండి అంటే ఏమంటాడు ఆయన? బెల్లం కట్టమంటే కడతాము, చింతపండు కట్టమంటే కడతాము, లేదంటే పప్పు దినుసు కట్టమంటే కడతాం, కానీ న్యాయమా? ఇది ఎక్కడ మాట? మనకెళ్ళి వింతగా చూస్తారు. కనికరం కట్టంటే కడతారా?
ఇవన్నీ ఎక్కడ ఉండవండి, ఒకే ఒక వ్యక్తి దగ్గర ఉంటాయి. ఆయన పేరు నజరేయుడైన యేసయ్య. ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి వాటిని నీకు ఇస్తున్నాడు. ఇవి ఉండు, ఇవి ఇలాగుండమ్మా, ఇలాగుండు, ఇలా ఉంటే నేను సంతోషపడతాను, ఇలా ఉంటే నేను ఆనందపడతాను, ఇలా ఉంటే నాకు ఇష్టము, అప్పుడు నేను కోరుకుంటాను. అంతేగాని నువ్వేమి ఇచ్చి కూడా నన్ను సంతోష పెట్టలేవు, ఏమి ఇచ్చి కూడా దర్శించలేవు. అమ్మా పాపాన్ని విడిచిపెట్టు, మారు మనసు పొందుకోమ్మా, పాపాన్ని విడిచి దేవుని సన్నిధికి రండి, దేవుని మాటలు వినండి, దేవుడు మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు, వాటన్నింటిని బట్టి దేవుని స్తుతించండి అంటే మారు మనసు. ఎప్పుడో ఫస్ట్లో బాప్తీసం పొందుకున్నప్పుడు పొందుకున్నా మారు మనసు, మాకు ఇప్పుడు ఎందుకులే అనేవాడు కూడా ఉన్నారు. వాక్యం అనేది ప్రతి దినము కూడా మనము నూతన పరచబడే విధంగా ఉండాలంటే మనకి ప్రతిరోజు మారు మనసు అవసరమే. ఇదే మాట ప్రకటన గ్రంథంలో ఉండిద్ది 2వ అధ్యాయంలో. మారు మనసు పొందుకొని ఆ మొదటి క్రియలో చేయమనే మాట కనబడతా ఉండిద్ది. మారు మనసు మనం పొందుకోవాలి. ఎందుకు పొందుకోవాలంటే మనం ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుకుని దేవుని యొక్క స్వభావాన్ని ధరించుకుంటే మన జీవితాలు మార్చబడతాయి. రాత్రికాల సమయంలో దేవుడు నీతో అంటున్నాడు, హేబేలును లాగా నీవు ఆయన అర్పణను అర్పించాలంటే దేవుడు నువ్వు ఇచ్చే కానుక కాదు, దేవుడికి నువ్వు ఇచ్చే అర్పణ కాదు, దేవుడికి నువ్వు ముందు నీవు కావాలి. హల్లెలూయా. అందుకే ఒక ఆయన రాసుకున్నాడు, కావాలి యేసు నీవే కావాలి, రావాలి నీ సన్నిధి నాతో రావాలి, కావాలి యేసు నీవే కావాలి, రావాలి నీ సన్నిధి నాతో రావాలి, నీవు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా, అండాదండా నీవేసయ్యా, నా కొండ కోట నీవేసయ్యా, అండాదండా నీవేసయ్యా, నా కొండ కోట నీవేసయ్యా. యేసు ప్రభు మనకు కావాలి. మనకి మనకి మన జీవితంలోకి వస్తే మన జీవితాలు మార్చబడతాయండి. యేసుని నమ్ముకున్నాను, ఆయన వల్ల నేను నష్టపోయాను అని ఎవరైనా ఉంటారా? ఎవ్వరు కూడా మాట చెప్పలేరు. యేసు ప్రభు మేము నమ్ముకున్నాము, ఆయన మాకు ఇంత నష్టం చేశాడు, ఆయన వల్ల మేము ఇంతగా నష్టపోయామనే వాళ్ళు ఒక్కరు కూడా చెప్పలేరు. యేసు ప్రభుని మేము నమ్ముకున్నామయ్యా, మా జీవితాలు మార్చబడ్డాయి. యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ఒక గర్భఫలం వచ్చింది. యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మా వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మా జీవితంలో ఒకప్పుడు దరిద్రతలు ఉండేవి, ఇప్పుడు ఆచరణంగా మార్చబడ్డాయి అని చెబుతున్నారు. అయితే యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలో చెబుతాను. ఐశ్వర్యము, సంపద, బిడ్డలు ఇవన్నీ ఒక ఎత్తైతే అసలు యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి తెలుసా? మన పాపాల నుంచి విడిపించి, మన పాపాలకి ప్రాయచిత్తం చేసి, మన పాపాలన్నింటినీ కూడా ఒకనొక టైంలో తుడిచిపెట్టుకుని మన పక్షాన తీర్పు టైంలో ఉత్తరవాదిగా యేసు ప్రభు నిలబడతాడు. ఇప్పుడు ఉదాహరణకి నేను తప్పు చేశాను అనుకోండి, నా మీద కోర్టులో కేసు వేశారు. కోర్టులో కేసు వేస్తే లాయర్ ఉంటాడుగా, ఉత్తరవాది అంటే మన పక్షాన ఉన్నటువంటి వారిని ఉత్తరవాదిగా అంటారు. జడ్జి అంటాడు, అయ్యా నీ మీద నేరం ఆమోదించబడి ఉంది, నీవు నీ పక్షాన ఏమన్నా లాయర్ ఉన్నాడా, నీతో వాదించడానికి, నీ పక్షాన వాదించడానికి ఎవరు వకీల్ని ఏర్పాటు చేసుకున్నావు, నువ్వే వాదించుకుంటావా? యేసు ప్రభు వింటే రేపు యెహోవా న్యాయపీఠం మీద సమస్త మానవులు కూడా నించునే అవకాశం ఉంది. అప్పుడు యేసు ప్రభు చెప్పాలి, అదిగో అతను చేసినటువంటి పాతకాలకి, అతను చేసినటువంటి పాపాలకి ఇదిగో నా రక్తాన్ని క్రయధనంగా చెల్లించున్నాను, అతను చేసినటువంటి కూడా నేను భరించున్నాను, అతను నా బిడ్డ అని ఉత్తరవాదిగా చెబితే ఆ శిక్ష నుంచి విడిపించి నిత్య మహిమలోకి ఆయన ఉంచుతాడు. ఒకవేళ ఆయన చేసిన పాతగా నువ్వని ఇతను నా బిడ్డ అంటే వేసి అంటాడు, ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో నేను వారిని ఒప్పుకుంటాను, ఎవరైతే నన్ను ఒప్పుకొని నన్ను ఎవరైతే తృణీకరిస్తారో నేను కూడా వారిని తృణీకరిస్తాను అంటాడు. ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి, ఎందుకంటే యేసు ప్రభువుని మనం అందరూ కూడా కలుసుకునే రోజు రాబోతా ఉంది. నిత్య మహిమలో ఉంటాం. నిత్య తీర్పులకు వచ్చినప్పుడు యేసు ప్రభు మన పక్షాన ఉండి ఉత్తరవాదిగా ఉండి ఇతడు నా బిడ్డ, ఇతడు చేసినట్టు వాటన్నిటి కూడా నేను క్రయధనంగా చెల్లించి ఇతడు నా ప్రియకుమారుడు అని చెప్పి సాక్ష్యం ఇవ్వగలిగితే నీవు నిత్య మహిమలో ఉంటావు.
అవును అనొచ్చు, ఎంత ఘోరమైన పాపమైనా క్షమిస్తాడంటే ఖచ్చితంగా క్షమిస్తాడు. ఎందుకంటే యేసు ప్రభు గారికి వస్తే వారి మనసులు మార్చబడతా ఉంటాయి. ఒక కులమో లేదా ఒక మతమో లేదా ఒక విదేశీ వ్యవహారమో కాదు. యేసు ప్రభు గారికి వస్తే మన జీవితాలు బాగుపడతాయండి. వాస్తవం ఇది. మన జీవితాలు మార్చబడుతూ ఉంటాయి. అంతేగాని పలానా తెల్లవాళ్ళు దేవుడు, పలానా నల్లవాళ్ళు దేవుడు అని ఇంకా అజ్ఞానంలో ఉంటూ ఇంకా గాఢాంధకారంలో ఉంటే నీవు అక్కడే ఉంటావు. సత్యము నీకు ఎన్నిసార్లు చెబుతున్నా కూడా అర్థం కాక నీ మనోన్నతాలు వెలిగించబడక గాఢాంధకారంలో నువ్వు ఉంటావు. ఒక్కసారి ఆలోచించి, ఒక్కసారి మనం ఏదైనా భూమి కొనేటప్పుడు 1కి 10 సార్లు రెట్లు ఆలోచన చేయరా? ఆ ప్రాంతానికి భూమిని కొంటమవుతున్నాను, పంటకి అనుకూలంగా ఉండిద్దా, నీటి వసతి ఉండిద్దా రాదా, మనం వ్యవసాయం చేసుకోవడానికి ఆ ట్రాక్టర్లు వస్తాయా పోతాయా, పంట బాగా పండిద్దా అని ఆలోచన చేయమా? ఒక పిల్లవాడిని స్కూల్లో చేర్పిస్తాం. చేర్పించేటప్పుడు ఆ స్కూలు బాగా చదువుతారా, అక్కడ చదువుకునే పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తున్నాయా, అక్కడ క్రమశిక్షణ ఉందా అని ఎన్ని ఆలోచన చేస్తాం. చేరా? అంతదాకా ఎందుకండి? ఎవరికన్నా పెళ్లి చేయాలంటే మనం సామెత ఒక మాట ఉండేది, 100 అబద్ధాలు ఆడినా అది ఒకప్పుడు సామెత. క్రైస్తవులు అనుకోండి, పిల్లవాడికి పెళ్లి చేయాలంటే 1కి 10 సార్లు మనకు తెలియకుండా కూడా ఎంక్వైరీ చేయించమా? అమ్మ వాళ్ళ కుటుంబం అంట, అక్కడ ఎవరైనా బంధువులు ఉంటే, అమ్మా వాళ్ళు ఎలా ఉన్నారు, మరి మంచులుగా ఉన్నారా, తగాది మారుల వల్ల, లేదా మా పిల్ల అక్కడ ఆగలేదు, ఇవన్నీ కనుక్కొని నీ బిడ్డ శ్రేష్టంగా అక్కడ కుటుంబంలో ఉండిద్ది అంటే నువ్వు వివాహానికి సిద్ధపడతావు కదా. నేను అంటాను, ఇంత జ్ఞానంగా, ఇంత వివేకంగా, ఇంత తెలివిగా ఆలోచిస్తున్నావు కదా, దేవుని విషయంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? దేవుని గురించి ఎందుకు పరిపూర్ణంగా మీరు తెలుసుకోలేకపోతున్నారు? అందుకే యేసు అంటాడు, ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి నీ చెవియొగ్గుమా. ఆకాశవాణి సింహాసనము, భూమి తన పాదపీఠకం చేసుకున్న ఆ దేవాది దేవుడు ఈ ప్రకృతిని చూస్తూ ఆకాశంతో భూమితో మొరపెట్టుకుంటున్నాడు. ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి నీ చెవియొగ్గుమా. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితి, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితి, వారు నాపైనే తిరుగుబాటు చేసితిరే, వారు నాపైనే తిరుగుబాటు చేసితిరే. ఆకాశమ ఆలకించుమా, ఓ భూమి నీ చెవియొగ్గుమా. చూడండి, ఆకాశం తన సింహాసనంగాను భూమిని తన పాదపీఠకం చేసుకున్న ఆ దేవాది దేవుడు ఆకాశంతో భూమితో తన గోడు విన్నవించుకుంటూ, నేను బిడ్డలను సృష్టించాను కానీ వారు నన్ను కాదని నా మీద తిరుగుబాటు చేస్తూ నాకు వ్యతిరేకంగా ఉంటూ ఈ సృష్టిని పూజిస్తున్నారయ్యా. ఇది తెలుసా? అలా పూజించినప్పుడు వారు నిత్య నరకానికి పోతున్నారు, మరలా నా కాడికి రావట్లేదే అని దేవుడు బాధపడుతూ ఆకాశంతోనూ భూమితో తన గోడుని వెళ్ళవించుకుంటా ఉంటాడు. రాత్రి కాల సమయం అనుకోవచ్చు, ఈ గోడ ఏంది, మైక్ లేనిది, మా మధ్య ఏంది అనుకుంటవచ్చు. ఒకప్పుడు అలా అనుకున్న వాళ్ళలో నేను కూడా ఒకడిని. అందరు దేవుడు మాకు ఉన్నా కదా దేవుళ్ళు, ఇదిగో దేవుడు ఇల్లు ఉన్న ప్రత్యేక లక్ష్యం ఏంది అంది అంటా ఉండేవాడిని. చదువుకున్న లక్ష్యం ఏంటంటే అందరి దేవుళ్ళతో పాటు యేసుప్రభు కూడా ఒక దేవుడేలే, దేవుడి యొక్క స్వరూపాలు వేరుగా ఉంటాయి, ఇది కూడా ఒక దేవుడే అని అనుకుంటా ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే ఈ బైబిల్ గ్రంథం నా చేతికి వచ్చిందో, ఎప్పుడైతే దేవుడి పేరు నాకు తెలుస్తుందో, అయ్యో నేను ఎంత అజ్ఞానంలో ఉన్నానో, ఎంత పాపంలో ఉన్నానో. వాక్యం అనేది ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. ఒక స్త్రీని మనం మోహపు చూపుతూ చూచిన ఆ గడిలోనే ఆమెతో మనము వ్యభిచారం చేసినట్టు రాయబడింది. అంతటి 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 జ్ఞానంగా ఈ యొక్క బైబిల్ గ్రంథం మన చేతికి వచ్చినాక ఇక తడువు చేయడం ఎలా అని చెప్పి దేవునికి నా హృదయాన్ని అర్పించుకున్నాను, నా మనసును అర్పించిన. అయ్యా నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాకు కావాలి. మా ఇంట్లో అన్నారు, ఏరా మనకి ఎన్నో ఆచారాలు ఉన్నాయి, వ్యవహారాలు ఉన్నాయి, ఎందుకయ్యా మనం దేవుడిని నమ్ముకున్నాం అంటే, నువ్వు ఒకటే చెప్పాను, నాకు దేవుడు కావాలి.
ఎందుకంటే మన అందరూ అన్నులు కాబట్టి చెబుతున్నాను. నాదిన గ్రామంలో అన్ని ఆచారాలు చేస్తూ ఆ యొక్క అమ్మవారికి మా ఇంటి నుంచి చేరేలేదనమాట. ఆ దేవతను ఎవరైతే మోసుకొస్తూ ఉంటారో వారే మళ్ళా మా ఇంటి నుంచి వెళ్ళి వచ్చారా అవన్నీ తీసుకొని ఆయన కట్టుకుని వస్తుంటాడు. అలాంటి సాంప్రదాయాలు అలాంటి కట్టడం నుంచి వస్తూ దేవుడు ప్రత్యేకంగా నన్ను ఎన్నుకొని తన పనులకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. నాకు 2 సార్లు అపాయాలు వచ్చినాయి, చనిపోవాలని అపాయాలు వచ్చినాయి. కానీ దేవుని మహాకృప నన్ను కాపాడుతూనే ఉన్నాడు. కాబట్టి మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను, నీవు ఇచ్చే అర్పణ కాదు ఆయనకు ముఖ్యము. దేవునికి నీవు కావాలి. నీవిచ్చే కానుక కాదు ఆయనకు ముఖ్యము. దేవుడు నిన్ను గురిగా ఎంచుకుంటున్నాడు. అయితే నువ్వు దేవునికి ఎలా ఉండాలి? దేవునికి నువ్వు ఎలా ఉండాలి? నిందారహితుడుగా ఉండాలి, నిందారహితురాలుగా ఉండాలి. దేవునితో నిత్యము నడిచే వ్యక్తిగా ఉండాలి. దేవునితో నిత్యము సహవాసం చేసే వ్యక్తిగా ఉండాలి. దేవునికి లోబడేవాడిగా నీవు ఉండాలి. నమ్మకస్తుడుగా ఉండాలి. తగ్గించుకునే స్వభావం నీలో ఉండాలి. ఇతరులను క్షమించే విషయం నీకు ఉండాలి. ప్రేమించే విషయం నీకు ఉండాలి. ఇవన్నీ లక్షణంగా దేవుడిని నుంచి కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఈ లక్షణాలన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. నేను చెప్పిన లక్షణాలన్నీ కూడా ముందు ఆయనలో ఉన్నాయి. నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు? ఆయన మీద నిందలేసిన ఆయన పరిపూర్ణుడు. నిత్యము దేవునితో ఉదయకాలంతా సువార్త పరిచయం చేశాడు. రాత్రంతా వెళ్ళి దేవునితో గడిపేవాడు, ఏకాంతంగా గడిపేవాడు. ఇప్పుడు కూడా దేవుని కుడి సింహాసనం మీద ఆశలుగా ఉంటూ ప్రార్థనా విజ్ఞాపన చేస్తూ ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన. నీకు తెలుసా, ఇంకా మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. తగ్గించుకునే సమయం. ఎందుకంటే ఆ మహిమలోకాన్ని కూడా విడిచిపెట్టి, ఆ అమరత్వలోకాన్ని విడిచిపెట్టి మానవునిగా రిక్తుడి కంటే ఖాళీ చేసుకొని దైవత్వ లక్షణాలు మొత్తం కూడా విడిచిపెట్టుకొని మనిషిగా ఈ లోకానికి వచ్చి తగ్గించుకొని నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని సమస్త మానవులకు క్రయంగా చెల్లించి మరణాన్ని గెలిచి పునరుద్ధరణ మరలా తిరిగి లేచున్న అలాంటి దేవదేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆయన సిలువ మరణంలో చనిపోతూ కూడా ఆయన అంటున్నాడు, అయ్యా మీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, దయచేసి వీరిని క్షమించవా, దయచేసి వీరిని క్షమించవా అని తన ప్రాణం పోతున్నా సరే ఆ మాట మనం పలుకుతామండి. కానీ దేవుడు అన్ని మాట పలికి ఉన్నాడు. అనేకులకు పాప విమోచన కలిగి ఉన్నాడు. మొదటి మానవుడి ద్వారాగా పాపం వచ్చి మరణం వస్తే కడపటి ఆదాము అంటే యేసుక్రీస్తు ద్వారాగా ఆ మరణాన్ని జయించి నిత్యత్వంలోకి దేవుడు మార్గాన్ని సిద్ధపరిచాడు. మొదటి మానవుడి దాకా మనకు జన్మ పాపం వచ్చి పాపంలో మరణం వస్తే కడపటి ఆదాము అయినటువంటి యేసే ద్వారాగా మనకు నిత్య మహిమలోకి ఆయనకు వెళ్ళే అవకాశం వచ్చింది. కాబట్టి ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను లక్ష్య పెట్టాలంటే దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఇది ఈ లక్షణం కలిగి ఉండు. నీవు ఇచ్చే అర్పణ కాదు ఆయనకు ముఖ్యం. కొంతమంది అనుకోవచ్చు, మేము యేసు ప్రభుకి ఎంత ఇస్తున్నామని గర్వంగా కూడా చెబుతారు. కానీ వాక్యం అనేది నీ కుడి చేతి ఇచ్చేది ఎడం చేతి కూడా తెలియకూడదు. అయితే కానుక కాదు ప్రాముఖ్యంగా, అర్పణ కాదు, ఏమిచ్చి కూడా సంతోషపెట్టలేం. కాబట్టి మోకరిద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అయ్యా, రాత్రికాల సమయంలో నాతో మాట్లాడి ఉన్నావు కాబట్టి దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.